శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్ కి, నా సపోర్టర్స్ కి, ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారో వారందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ని ఎవరైతే వీక్షిస్తున్నారో, అలా వీక్షించి కూడా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. సో ఈ రోజు పాండురంగయ్య శెట్టి గారు మన ముందు సిద్ధంగా ఉన్నారండి ఈ సెషన్ ద్వారా. సార్ గత 24 ఏళ్లుగా ఈ ధ్యాన మార్గంలో ఉంటూ వారి సేవలు అతీతం మరి. వారి సేవలు చేసేంత ఏజ్ కూడా నాకుందో లేదో మరి వయస్సు. సో వారి ధ్యాన జ్ఞాన అనుభవాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం, పంచుకుందాం. అలాగే మనం కూడా ఆ జ్ఞానాన్ని పొందుదాం. ఇంకా 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 ఎన్నెన్నో ఉన్నాయి. అలాగే వారు పిరమిడ్ నిర్మాణం చేశారు. అలాగే ప్రతిరోజు ధ్యానం క్లాసులంటూ నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిద్ధంగా ఉన్నారు, వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్, వెల్కమ్ సార్ మీకు ఈ జూమ్ సెషన్ కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. నమస్తే అమ్మా, ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు సార్. నన్ను గురించి మీరు తెలిపినారు. ఫస్ట్ ధ్యానం చేస్తాం మేడం, ఒక 5 నిమిషాలు. అలాగే సార్, అలాగే. మై డియర్ మాస్టర్స్, అందరూ మామూలుగా ధ్యానం చేసే ముందుగా కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు కనుక అద్దాలు తీసి పక్కకు పెట్టేసేయండి. కాళ్ళు క్రాస్ చేసుకోండి. చేతులు, వేళ్ళు క్లాస్ 2 కలుపుకోండి. అలాగే నోరు మెదపకూడదు, కళ్ళు మూసుకొని ఉండాలా. కళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మనం తెరవకూడదు. ఓన్లీ 5 మినిట్స్ ధ్యానం. సహజంగా తనకు తానుగా స్థిర సుఖ ఆసనంలో కూర్చోవాలి. శరీరానికి ఇబ్బంది లేకోకుండా హ్యాపీగా, ఆనందంగా మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నారు, మీరు వింటున్నారు. అలాగా శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస శ్వాసను గమనిస్తూ మనం ధ్యానంలోకి వెళ్తాం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దీని పేరే ధ్యానం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం. నీవు ఎప్పుడైతే స్థిర సుఖ ఆసనంలో కూర్చుంటావో, ఇక్కడ ఏ దేవుణ్ణి ప్రార్థించవలసిన పని లేదు, ఏ నామాన్ని ఉచ్చరించవలసిన పని లేదు, ఏ మంత్రాన్ని అనుకోవలసినటువంటి పని లేదు. శ్వాస మీద ధ్యాస. ఎలా? నీవు 2 కనుబొమ్మల మధ్య నాసిక అగ్రం పైన బొట్టు పెట్టుకునే స్థానం భ్రూ మధ్యం, అంటే అలాంటి ఆజ్ఞాచక్రం. ఈ చక్రం కనపడదు మై డియర్. ఎప్పుడైతే నువ్వు స్థిర సుఖాసనంలో కూర్చుంటావో అప్పుడు ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఆలోచనలన్నీ వస్తూ ఉంటే ఒక్కొక్కటి కట్ చేసుకుంటా పోవాలి. కట్ కట్ కట్. ఎప్పుడైతే ఆలోచనలు కట్ చేసుకుంటా ఉంటామో అప్పుడు ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. ఆలోచనలు లేనటువంటి స్థితిలో
మనకు అందమైనటువంటి భవనాలు, కాంతిరేఖలు, చాలా సూక్ష్మమైనటువంటి మనకు తెలియనటువంటి ఎన్నో విజన్స్ మనకి ఇప్పుడు చెప్పినటువంటి భూమధ్యము 2 కనుబొమ్మల మధ్య 1.5 ఇంచి లోపల ఆలోచనలన్నీ ఎప్పుడైతే తగ్గిపోతూ ఆలోచన రహిత స్థితిలో ఉంటామో మన సూక్ష్మ శరీరంలోని అన్ని భాగాలు విశ్రాంతిని పొంది ఉంటాయి కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, శ్వాసక్రియ, ఉచ్ఛ్వాసము నిశ్వాసము 2 కలిపితే సతి, ఆనాపాన సతి. అంటే ఇక్కడ శ్వాసక్రియ నెమ్మదిగా తగ్గిపోతూ మనసు శూన్యము అవుతుంది. ఈ మనసు మనకు తెలియదు. శ్వాసక్రియ కూడా అదంచికదే జరుగుతూ ఉంటుంది. మై డియర్ మాస్టర్, ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో మనసు శూన్యమై శ్వాసక్రియ నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది, ఆ సమయంలో విశ్వశక్తి అలా లోపల నుంచి మనకు తెలియకుండానే ఈ భూమధ్య భాగమున 1.5 ఇంచి లోపల మనకు స్పందన వస్తుంది. కొందరికి తొందరగా వస్తుంది, కొందరికి ఆలస్యంగా వస్తుంది. ఆ శక్తి అక్కడి నుంచి తల పైభాగంలో మధ్యలో ఒక భూమధ్యం ఎలా ఉంటుందో ఆజ్ఞాచక్రం భూమధ్యంలో అట్లే తల పైభాగమున బ్రహ్మరంధ్రము ఉంటుంది. అది కూడా మనకు కనపడదు. ఎందుకు ఈ తలను బ్రహ్మంతో పోల్చుతారు అంటే శరీరంలో ఉన్నటువంటి 9 రంధ్రాలలో 7 రంధ్రాలు పైనే ఉంటాయి. చిన్న మెదడు, పెద్ద మెదడు, మిడుల్ ఆబ్లాగేటా, 72,000 నాడులు. ఆ నాడులు కూడా కనపడవు మై డియర్ మాస్టర్. ఆ శక్తి, ఆ విశ్వశక్తి ఆజ్ఞాచక్రము గుండా బ్రహ్మరంధ్రం ద్వారా ప్రయాణం చేస్తూ ఆ 72,000 నాడులకు సంధానమవుతూ అక్కడి నుంచి ఆ తెల ఎనుక భాగంన నాడీ మండలం అంటే కేంద్ర నాడీ మండలం, వెన్నెముక 24 పూసలతో, మజ్జతో, అనేక వేల నాడులతో నిక్షిప్తమైనటువంటి నాడీ మండలము కర్మ సిద్ధాంతానికి సంబంధించింది మై డియర్ మాస్టర్. మనం గత జన్మలో తెచ్చుకున్నటువంటి అనేక కర్మలు అక్కడ చేరి ఉంటాయి. మంచి కర్మలు, చెడు కర్మలు, వాటిలో కొన్నిటి తీసి సంచిత కర్మలుగా పరిగణించి మనము అక్కడ దాగి ఉంటాయి మై డియర్ మాస్టర్స్. అది కూడా మనకు తెలియదు. ఆ శక్తి 72,000 నాడుల నుంచి మిగతా ఆ నాడీ మండలంలో ఉన్నటువంటి 24 ఆ పూసలలోకి మొత్తము ఆ శక్తి సంధానమవుతూ శరీరంలోని అన్ని భాగాలకు 2,72,000 నాడులకు ఆ శక్తి చేరుతుంది. మనకు పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రాణశక్తి ఒకటి ఉంటుంది. ఆ ప్రాణశక్తికి ఈ విశ్వమయ ప్రాణశక్తి 2 కలిసి శరీరములో లోపల అనేక ప్రతిచర్యలు జరుగుతాయి. కణకణము, అణువణువు శక్తి క్షేత్రమై మన శరీరంలో లోపల ఉన్నటువంటి ప్రతిచర్యలు జరిగి ఆ నాడీ మండలాన్ని శుద్ధి చేస్తాయి. ఈ విధంగానే మనము ధ్యానము ద్వారా కర్మలను ప్రక్షాళన చేసుకోవచ్చును. ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా శక్తి. ఈ విధంగానే ధ్యానం చేస్తుంటాం మై డియర్ మాస్టర్స్. ఓన్లీ 1 minute.
శరీరము, మనసు, ఆత్మ ఈ 3 కలిపితేనే మానవుడు. కనుక మనము ప్రతి ఒక్కరూ వారి వయస్సు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని నిమిషాలు తప్పకుండా ధ్యానము ఈ విధంగా చెయ్యాలి. ఉదయము, సాయంకాలం 2 పూటల ధ్యానం చేయాలి మై డియర్ మాస్టర్స్. ఇంతకు మునుపు ధ్యానంలో కూర్చున్నప్పుడు కంటద్దాలు తీసేసాము, కనులు మూసుకున్నాం, 2 చేతులు కట్టేసుకున్నాం, కాళ్ళు క్రాస్ చేసుకున్నాం. ఈ విధంగా ఒక ఉదాహరణకు 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి 60 నిమిషములు తదేక ధ్యానములు తనకు తానుగా ఎక్కడే గాని మొత్తము ఆత్మార్పణము చేసుకోవాలి. అన్య పరమాత్మకు సమర్పణము కావాలి. ఆ విధంగా ధ్యానం చేయాలి మై డియర్ మాస్టర్. ఆనాపానసతి, శ్వాస నిశ్వాసాలు గమనిస్తూ అలాగే ఉండండి. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవు. మై డియర్ మాస్టర్స్, లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లమెల్లగా 2 అరచేతులను విడదీసి చేతి కొన వేళ్లను మీ కనురెప్పలకు పైన టచ్ చేసి ఆ చేతి కొన వేళ్లలో అద్భుతమైనటువంటి శక్తి దాగి ఉంటుంది మై డియర్స్ మాస్టర్. శక్తిని నిల్వ చేసుకోవాలి, శక్తిని వృధా చేసుకోవాలి. అటు తరువాత 2 చేతులను విడదీసి కొంచెము దూరంగా పెట్టుకొని మీరు అందమైనటువంటి కన్నులను ఓపెన్ చేసి ఆ శక్తి అరచేతుల్లో దాగి ఉంటుంది. అరచేతులను చూసుకొని ఆనందంగా మనము బయటికి వస్తాం. ఈ అనంతమైనటువంటి శక్తిని, ఈ ధ్యాన శక్తిని విశ్వానికి అందించినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మరియు స్వర్ణమాల పత్రిజీ వారి కుటుంబ సభ్యులు, గురువైనటువంటి సదానంద యోగీశ్వర్ మహారాజ్, ఆది గురువు శంకరాచార్య, విశ్వంలోని వసుదైక కుటుంబమైన ఆత్మ ధ్యానులందరినీ ఆహ్వానిస్తూ వారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ఈ జ్ఞానాన్ని మనకు అందించినందుకు గాను 2 సెకండ్లు క్లాప్స్ కొడతాం మై డియర్ మాస్టర్స్. ఈ విధంగా మనము ప్రతిదినము ధ్యానం చేయాలి. ఓకేనా మాస్టర్? ఓకే. ఇప్పుడు నన్ను నేను పరిచయం చేసుకునే ముందుగా నా పేరు పాండురంగయ్య శెట్టి. కానీ అందరూ ఇప్పుడు శెట్టి లేదు, పాండురంగయ్య. నా వయస్సు ప్రాపంచికంలో 70 సంవత్సరాలు, ఆధ్యాత్మికంలో 25 సంవత్సరాలు మై డియర్ మాస్టర్స్. మరి ఎన్నో ప్రతి ఒక్కరూ ఎన్నో ఒడిదుడుకుల్లో వారి కుటుంబాన్ని, భార్యను, పిల్లలను చూసుకుంటూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ నాకు ఇలా జరిగింది, నాకు అలా జరిగింది, నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను అని ఎన్నో గుళ్ళకు వెళ్తూ ఉంటారు, ఎన్నో దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏవి కొద్ది వరకు జరుగుతాయి, కొద్ది వరకు జరగదు. అలాగే నా కుటుంబంలో నా భార్య విజయలక్ష్మీదేవి, కుమారుడు, కొడుకు మల్లికార్జున, కూతురు రూపాజ్యోతి, వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వారు కూడా బెంగళూరులో ధ్యానం చేస్తూ శనివారం అక్కడ సెంటర్లు నడుపుతూ ఉంటున్నారు. వారికి కూడా ధ్యానం చేస్తున్నారు. మరి
ఈ విధంగా రావడానికి మొట్టమొదట గత 20-30 సంవత్సరాల కిందట ఆలోచన చేస్తే ఎన్నో ఒడిదుడుకుల్లో, ఎన్నో కష్టాల్లో పడ్డాం. భార్యకు, భర్తకు, కొడుక్కి, కోడలకు, కుమార్తెకు ఏ సంబంధాలు ఉన్నాయి. కానీ వారిలో వారికి అన్యోన్యత లేదు. ఎంతో మానసిక వ్యధకు గురి అయిన ఉద్యోగం చేస్తూ 84 సంవత్సరం నుంచి దాదాపు 33 సంవత్సరాలు 2016 వరకు ఉద్యోగాన్ని చేస్తూ, ఉద్యోగంలో పత్రిజీ గారు మనకు 99 2000లో మనకు పరిచయం అయ్యారు. అంతకుముందు ఎన్నో ధ్యానాలు చేశాం. సిద్ధ విజ్ఞానం, సిద్ధాథెరపీ, యోగాలు, అచ్యుత యోగాలు అన్నీ చేశాం. కానీ ఏదో ఒక ఆందోళన, మానసిక వ్యధ. అటువంటి తరుణంలో సులభమైనటువంటి ధ్యానం, పిరమిడ్ ధ్యానం పత్రిజీ గారు జీవితంలోకి ఎంటర్ అయ్యారు. ఆయన ఒక్కటే చెప్పింది, మై డియర్ మాస్టర్స్, మీరు ఈ ధ్యానాన్ని పాఠశాలల్లో మీరున్నారు కనుక, ఒక అసోసియేషన్ లీడర్ కనుక, మీరు ఈ ధ్యానాన్ని చిన్నపిల్లలకు వారి వయస్సును బట్టి ఉదయం ఒక 15 నిమిషాలు, సాయంకాలము స్కూలు విడిచేటప్పుడు ఒక 15 నిమిషాలు చెప్పండి. వాళ్ళకేం చెప్పద్దండి, ఊరికే ధ్యానం చేయమని చెప్పండి. ఈ విధంగా మనం మొదట ధ్యానం చేసేటప్పుడు ఎలాగా చెప్పుకున్నామో అలాగా చెప్పమని ఆయన పత్రిజీ గారు మనకి తెలపడం జరిగింది. అటు తర్వాత ఆ విధంగానే ధ్యానం చేసుకుంటూ నేను రిటైర్ అయినాను. ఇంతకు మునుపు ఆ కష్టాల్లో ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ ఈ ధ్యానం ద్వారా, గురువు గారి ద్వారా ఎన్నో సంవత్సరాలకి ఒక్కొక్కటి ఆ బాధలను అధిగమిస్తూ ఈరోజు ఒక పిరమిడ్ పైన కట్టించుకున్నాము. ఒక పిరమిడ్ ధ్యాన మందిరము ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు రిటైర్ అయ్యే వరకు ఆయనతో సంబంధం ఉంది, ధ్యానం చేస్తున్నాం. కానీ 15 నిమిషాలు అది మనకు ఎక్కువ శక్తిని లేదు మై డియర్ మాస్టర్. ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ కరోనాలో మనకు అక్కడ చూసినటువంటి అందరి బాధలు తెలుసుకొని ఈ పత్రిజీది ఒకసారి ఎంటర్ అయినాం మై డియర్ మాస్టర్స్. 2016 రిటైర్ అయితే అంతవరకు ధ్యానము ఊరికే సూక్ష్మంగా చేశాం. ఫలితాలు ఎట్లా ఇస్తాయి? ఇవ్వలేదు. కరోనా వచ్చిన తర్వాత ధ్యానం బాగా చేశాం. ఎలా చేశామంటే, ధ్యానం చేశాం కానీ సజ్జన సాంగత్యం లేదు, స్వాధ్యాయం లేదు, సేవ మాత్రం ఉంది. మరి సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం లేకపోయినప్పుడు మనకు అటువంటి వాతావరణం మాకు శ్రీకాళహస్తిలో వన్నెస్ పిరమిడ్ స్థాపించినటువంటి జూమ్ లెసన్స్ ఈ పొద్దుకి 3 సంవత్సరములు అవుతుంది. 1000 రోజులు దాటిపోయింది, 1100 రోజులు జరుగుతుంది. ఒక్కరోజు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరుపుతున్నటువంటి మనకు ఆ మునిబాబు దంపతులు అక్కడ మాకు కనపడము, ఆ జూమ్ లో చేరడము దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. అక్కడ చేరి ఆయన చెప్పినటువంటివి మేము పాటించినందువల్ల ఈరోజు ఈ విధంగా జ్ఞానాన్ని పొందిన మై డియర్ మాస్టర్స్. ఆ జ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞాన సంపదను మీరు ఏం చేస్తారంటే 10 మందికి పంచుతాం. 10 మందికి పంచినప్పుడే మనకు ఆ జ్ఞానము పెంచబడుతుంది. ఎలా పెంచబడుతుంది ఆ జ్ఞానం అనేది మనము తెలుసుకుంటాం. కానీ ఇటువంటి తరుణంలో మనము ధ్యానం చేస్తూ ఉంటాం మై డియర్ మాస్టర్. ధ్యానము గంటల తరబడి మనం చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ప్రాసెస్లు జరుగుతాయి. ఆ ప్రాసెస్లు జరిగినప్పుడు నాకు ఆ ప్రాసెస్ల గురించి కొందరిని సీనియర్ పిరమిడ్ మాస్టర్లను అడిగితే అవి అంతే లేప్ప, ఆ విధంగానే చేసుకుంటూ ఉండు అని చెప్పినప్పుడు ఆ ప్రాసెస్ ఎక్కువగా భయాన్ని కలిగించి మధ్యలో విరమించిన వేళా విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఈ మునిబాబు దంపతుల వల్ల ఆ ప్రాసెస్ ఇలా జరుగుతూ ఉన్నాయి
అని అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానము ఒక్కటే, నిన్ను నువ్వే అడుక్కోవాలి, నీ భార్యను గురించి అడగకూడదు. ఏం స్వామి అట్లా నా భార్యను గురించి నేను అడగకూడదు అంటే ఇట్లా మాట్లాడతావు అంటే, లేదు, నీకే సంబంధము, నీవే గురువు, నీ శ్వాసే నీ గురువు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అనే ఇలాంటి మాటలతో, ఇలాంటి తత్వంతో మంచిగా దాదాపు ఒక 3-4 months లోనే మనకి హాస్టల్ ట్రావెల్ థర్డ్ ఐ ఓపెన్ అయ్యి వాటి యొక్క స్థితిగతులు మాకు తెలిపి వాటిని ఆచరించి ఉన్నందువల్ల ఈరోజు ఈ పిరమిడ్ అనంతపురంలో ఉన్నటువంటి పరబ్రహ్మ పిరమిడ్ నందు దాదాపు 50 మంది ధ్యానం చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇదే మాకు కలిగినటువంటి పెద్ద సంపద. 33 సంవత్సరాల్లో జీతం తీసుకుని పిల్లలకు ధ్యానం చేర్పించినటువంటి ఆనందం కన్నా ఈ ఆనందము, ఇప్పుడు మేము పొందుతున్న ఆనందము చాలా వర్ణనాతీతం, కట్టలేనిది. ఇటువంటి జ్ఞానాన్ని బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు మనకు అందచేశారు. ఆ జ్ఞానాన్ని అందచేశారు. నీకు నీవే గురువు, ఎవరు గురువు కాదు, నేను కూడా గురువు కాదు, నీ శ్వాసే నీ గురువు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అనే మాటలతో సున్నితంగా ఎవరికి ఎలా చెప్పాలో అలాంటి విషయాలను మనకు మునిబాబు సార్ గారు చాలా బాగా తెలియజేసినందువల్లనే ఆ జ్ఞానాన్ని ఈరోజు అందరికీ పంచుతుంది. మరి ఈ ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఈ ధ్యానం చేసే ఈ పిరమిడ్ ధ్యానం, పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తాం కాబట్టి పిరమిడ్ ధ్యానం అంటాం. దీనికి ఒక ఫిలాసఫీ అనేది ఉంటుంది. ఏం ఆ ఫిలాసఫీ? పరబ్రహ్మ పత్రిజీ గారు, సుభాష్ పత్రిజీ గారు విశ్వానికి అందించినటువంటి పెద్ద సుగుణాలు, 18 ఆదర్శ సూత్రాలు, 9 నవరత్నాలు. రత్నం ఒక్కొక్కటి చాలా విలువైనది. 9 నవరత్నాలు. ఈ రెండింటినీ కలిపి ఫిలాసఫీ, పిరమిడ్ ఫిలాసఫీ అంటారు మై డియర్ మాస్టర్. మనము ఈరోజు పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను గురించి తెలుసుకుంటాం. ఎలాగా? అందరికీ తెలిసిన విషయమే, కానీ కొత్త వారికే వీటిని గురించి తెలియదు. వీటిలోనే మొత్తము ఆధారపడి ఉంది. ఈ 9 ఏమి అని అంటే, ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సహనమే ప్రగతి, సమయమే సాధన. అలాగే అతి ముఖ్యమైనది జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే, అనుభవమే జ్ఞానము. ఇంకా మిగతాటివి 2 ముఖ్యమైనవి. దానమే ధర్మము, ధర్మమే పుణ్యం. ఈ 9 నవరత్నాలు ఎవరైతే తెలుసుకొని పాటిస్తారో వాళ్ళే పిరమిడ్ జ్ఞానము, పిరమిడ్ మాస్టర్లు. వీటికి తోడు ఆ 18 ఆదర్శ సూత్రాలను కూడా పాటించాలి. అప్పుడే పిరమిడ్ మాస్టర్ అవుతారు అని పత్రిజీ గారు ఎన్నో సమయాల్లో తెలియజేశారు మై డియర్ మాస్టర్స్. మరి ఈ 9 రత్నాలను 3 భాగాలుగా, 3 ప్రకరణలుగా విభజించారు. ఎలాగా? జ్ఞానాన్ని పెంపొందించేది 3. ఏమి జ్ఞానాన్ని పెంపొందించేటివి? ఆత్మే పరబ్రహ్మ, దేహమే దేవాలయము. ఇంకొకటి మనకు జీవుడే దేవుడు. ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఇవి జ్ఞాన సిద్ధిని కలగజేస్తాయి. దీన్ని జ్ఞాన ప్రకరణము అంటారు. ఇంకా మిగతాటివి 4: శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము.
ఈ 4 సాధన ప్రకరణము. సాధన. ఆ 3 ఒకటి. ఆ 3 ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో దాంట్లోనే మిళితమై ఉంటాయి సాధన. అందుకే సాధన ప్రకరణము. అటు తరువాత దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఈ 2 కర్మ సిద్ధాంతం. అంటే కర్మ ప్రకరణము. ఈ విధంగా మనము 9 నవరత్నాలను గురించి క్లుప్తంగా, అంటే సూక్ష్మంగా, ఇవన్నీ చెప్పాలంటే 2-3 రోజులు పడుతుంది. సారీ, 2-3 గంటలు పడుతుంది. మొట్టమొదట ఆత్మే పరబ్రహ్మ. ఆత్మే పరబ్రహ్మ అనేది మాకెప్పుడు తెలిసింది కాదు మై డియర్ మాస్టర్స్. పత్రిజీ గారు ఎప్పుడైతే 1994 ప్రాంతంలో అనంతపూర్కు వచ్చిన తరువాత ఆత్మ అనేది తెలిసిపోయింది. 99లో పత్రిజీతో గారితో కలిసినప్పుడు, స్వామి ఆత్మే పరబ్రహ్మ అంటున్నావు, నాకు అర్థం కాలేదు అన్నా. కర్రా అన్నాడు. రాని నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నా, మరి ఎలా జరుగుతుంది దీంట్లో అన్నా. నాకు అర్థం కాలేదన్నా. ఇక్కడ రా అని చెప్పి సన్నగా గిల్లినాడు. అబ్బా అన్న. ఆహా, ఇప్పుడు తెలిసిందా? మరి అవును స్వామి తెలిసింది. మరి ఎలాగా అంటే, మరి నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నావు, నువ్వు వింటాండావు, కళ్ళతో పని చేస్తున్నావు, చేతులతో పని చేస్తున్నావు, అబ్బా అంటున్నావు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏదో లోపల నుంచి వస్తున్నాయి అన్న. మరి చెప్పు, ఇంకా నిదానం చెప్పండి. స్వామి తెలు అన్న. అదే శక్తి. ఆ శక్తే ఆత్మ. ఆ శక్తే గమనము. ఇలాగా ఆయన చెప్తూ, మరి ధ్యానం చెయ్యి, ధ్యానం చేయన్న. ధ్యానం చేస్తూ ఉన్నా. ధ్యానం చేస్తూ ఉంటే ఒకసారి ఏమైంది, స్వామి నాకేదో స్వామి ధ్యానంలో కూర్చుంటానే నాకు ఏందేందో కనపడుతుంది స్వామి, ఇదంతా ఇది అవుతుంది అంటే లాస్ట్ లో అనుభవాలు అడుగుతాడు అనమాట. ఒక 45 minutes 1 hour కూర్చోబెడతాడు ఆయన పౌర్ణమి ధ్యానార్థం. అందరూ ఎంతమందో ఉంటారు, 300 మంది 250 మంది ఉంటారు మేడం. అప్పుడు 11 గంటలు అయితేనే ధ్యానం చేసిన తర్వాత ఒక 10 మంది పిలుస్తారు. ఆ 10 మందిలో నేను ఒకటి. అప్పుడు పిలిచి రా అని చెప్పి అడిగి, ఏమిటి ఆత్మ అని అంటున్నావు కదా, ఆత్మ తెలుసుకున్నావు కదా, నీ శరీరంలో శక్తి ఆత్మ అనుకున్నావు కదా, మరి ఆత్మే గమనం అంటే ఏం స్వామి అని అడిగా. అంటే నువ్వు మాట్లాడుతున్నావు, పనులు చేసుకుంటున్నావు, గమనిస్తూ ఉన్నావు. ఆ గమనించేది కూడా ఎవరు? అవును స్వామి, ఆ గమనించేది కూడా లోపల ఏదో ఉంది అన్నావు కదా, ఆ శక్తే కదా. ఆ శక్తే గమనము, ఆ శక్తే ఆత్మ, ఆ శక్తే దేవుడు. మరి మరి దేవుడు అంటే దేవాలయాలకు పోతాం కదా స్వామి అని అడిగిన. అందరూ పక్కన నవ్వాడు. వేరే ఆయన అడిగితే, స్వామి ఆయనకు తెలియదు దేవుని దగ్గర ఎట్లా పోతారు స్వామి, ఆ టెంపుల్లోనే కదా ఆయన ఉండేది, ఆ విగ్రహం టెంపుల్లోనే కదా ఉండేది, అక్కడికి పోయి మేము మొక్కుంటాం స్వామి అని అంటే, మరి ఆ మొక్కుంటే ఇవి నీ ఫ్రెండ్ ఉన్నాడు, ఒక పెన్ను అడిగితే ఆయన ఇస్తాడు, 10 రూపాయలు అడిగితే ఆయన ఇస్తాడు, మరి అక్కడ ఉండేటువంటి టెంపుల్లో ఉండే విగ్రహాన్ని పోయి అడుగు, నీకేమన్నా ఇస్తాడా అని ఇలాంటి మాటలు అప్పట్లో ఎంత పామరులకు సహితము అర్థమయ్యే రీతిలో ఆ నోటి వెంట వెలువడినటువంటి రత్నాలు అనమాట. కనుక ఆత్మ, ఆ శక్తి, అక్కడ విగ్రహంలో శక్తి ఉందా అనేది ఇంకా అప్పట్లో అంత ఆయన లోతులోతు లేకపోలేదు మై డియర్ మాస్టర్స్. కనుక అప్పట్లో ఆయన అవి తెలియజేశారు. అక్కడ మనం ఇప్పుడు ఇంత ఆయన దేహాన్ని వదిలిన తరువాత ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఆయన ఏం చెప్పాడు, నేను 2095 వరకు ఉంటాను, జీవించి ఉంటాను అని చెప్పలేదు, ఉంటాను అన్నాడు. చాలా మంది ఆయన ఏంది జీవించి ఉంటాడో అది ఏదో పోతే దాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఎంతో మందికి ఇన్ని చోట్ల ఎక్కడెక్కడ దేవాలయాలలో ధ్యాన ఆలయాలుగా మారుతున్నాయి. మన అనంతపూర్లోనే దగ్గర ఒక 20 టెంపుల్స్ లో ధ్యానాలు జరుగుతున్నాయి మేడం. ధ్యానాలు జరుగుతున్నాయి. 20 టెంపుల్స్. నేను ఒక 4-5 టెంపుల్స్ పోయి అక్కడ క్లాస్ కూడా ఇచ్చొచ్చాను. అక్కడ ఏది చెప్పాలో అదే ఆ విధంగానే చెప్పాలని పరబ్రహ్మ ఆ పత్రిజీ గారు మనకు తెలిసారు. ఆత్మే పరబ్రహ్మ. ఇప్పుడు ఆ పరబ్రహ్మ ఎవరు? ఇప్పుడు మనసు నీకు కనపడుతుందా? లేదు.
నీకు బుద్ధి సరిగా లేదు, బుద్ధి బాగుంది, బుద్ధిమంతుడు, ఆ బుద్ధి కనపడుతుందా? లేదు. మరి శరీరంలో లోపల ఒక శరీరం, సూక్ష్మ శరీరం ఉంది, అది కనపడుతుందా? అది కనపడలేదు. మరి శక్తే కనపడలేదు, లోపల ఉన్నటువంటి శక్తి కనపడలేదు. అదే పరమాత్మ. పరమాత్మకు ఆకారము లేదు. పరమాత్మకు ఆకారం లేదు కదా. అటువంటి సమయంలో నీకు కనపడనటువంటి వస్తువులు నీకు ఎప్పుడైతే కనపడవో, ఆ కనపడినటువంటి ఆయనకు ఇల్లు లేదు, ఆకారము లేదు. ఇంకా ఆత్మని గురించి చెప్పేటప్పుడు ఆత్మ ఎండకు ఎండదు, వానకు తడుసదు, అగ్నికి దహించదు. ఆ విధంగానే ప్రపంచమంతా, విశ్వమంతా తానై ఉంటాడు. అంటే ఇది అర్థం కాదు మేడం బిరింగా. మరి అది ఎలా ఉంటుంది స్వామి అని అడగడం జరిగింది. కొన్ని 2000-2001లో కొన్ని మీటింగుల ద్వారా, ఆధ్యాత్మిక సమావేశాల ద్వారా చాలా మంది అడగడం జరిగింది. ఏమి లేదయ్యా, ఇప్పుడు నువ్వేమో గిల్లుకుంటే నొప్పి వస్తుంది, అలాగే వేరే పక్షులు కానీ, కుక్కలు కానీ, ఆవులు కానీ, కోళ్ళు కానీ, ఇవన్నీ తీసుకొని పోయి గట్టిగా అదుము, అదింటే ఏమవుతుంది, అవి విలవిలలాడిపోతాయి. కాబట్టి వాటిలో కూడా ఆత్మ ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. వాటికి కూడా, అంటే వాటి లోపల కూడా మన మాదిరి ఉంటుందా అంటే ఉంటుంది, అది లేదు. కాకపోతే అది వేరే, మనం వేరే. వాటి జ్ఞానం ఉండదు, మన జ్ఞానం. కనుక ఆత్మే పరబ్రహ్మ, అంతటా ఉంటాడు. 84 లక్షల జీవరాశుల్లో ఆయన ఉంటాడు. ఇంకా లోతులు లేకపోతే we have seen God in non-living things. There is cleanliness, there is God. There is belief, there is God. నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటేనే నువ్వు దైవత్వాన్ని. అందుకే ఆత్మ పరబ్రహ్మ, ఆయనకు స్థానం లేదు. కానీ పరమాత్మలు ఎవరు? ముగ్గురున్నారు, త్రిమూర్తులు, ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ. వీళ్ళకి నామాలు ఉన్నాయి, వీళ్ళకి ఇండ్లు ఉన్నాయి, వీళ్ళు సృష్టి విశ్వాన్నంతా వాళ్ళు నడుపుతూ ఉన్నారు. ఈ నడిపే తత్వం ఎవరిచ్చినాడు? పరబ్రహ్మ. ఆత్మే పరబ్రహ్మ, పరబ్రహ్మగా ఉండి తాను సృష్టించినాడు. ఆ సృష్టించినటువంటి తత్వమే సనాతనము. సృష్టికి ముందే సనాతనం ఉంది, ఆ సనాతనుడే ఆత్మ. అందుకే ఆయన పరబ్రహ్మయ్యి ఉన్నాడు. ఎలా? ఈ తత్వంలో మనం నిదానంగా ఆలోచన చేస్తే, నీ శరీరము స్థూల శరీరము, చనిపోయినప్పుడు ఒక్క 2 నిమిషాల ఆత్మకి శాంతి కావాలా అంటారు కదా. ఆత్మకి శాంతి కలిగిన 2 నిమిషాలు మౌనం ఇస్తాం, అప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరము దహించకపోతుంది, మనసు వెళ్ళిపోతుంది. మరి ఈ జడమైనటువంటి పదార్థము అంటే ఎప్పుడైతే ఆ శ్వాస ఆగిపోతుందో, శ్వాస ఉంటే శివుడు, శ్వాస ఆగిపోతే శవం. ఇప్పుడు శివత్వం ఉన్నప్పుడు, శివత్వం లేనప్పుడు, ఆ శక్తి లేనప్పుడు, ఆ జడమైనటువంటి పదార్థంలో ప్రాణశక్తి వచ్చి చేరుతుంది. ఆ ప్రాణశక్తి ఆత్మ. మధ్యలో వచ్చేసి ఒక్క నిమిషం నేను. సార్, ఓకే సార్. కార్యకారణ సంబంధం లేదు, ఏది జరగదమ్మా. అంతే అంతే సార్. ఆ పరబ్రహ్మ ఆ విధంగా ఆ జడ పదార్థం లేక ఆత్మ వచ్చి చేరుతుంది. ఆత్మ వచ్చి చేరుతుంది కాబట్టి అక్కడ పరబ్రహ్మ. మరి ఈ తత్వము ఆత్మ వచ్చి చేరినప్పుడు ఆ ప్రాణశక్తి, ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ప్రాణశక్తికి విశ్వశక్తి తోడవుతుంది. విశ్వశక్తి ఎలా తోడుతుంది? మన ప్రాణశక్తి మనకు పరమాత్ముడు ఇచ్చినట్టు ఆత్మకు విశ్వశక్తి ఎప్పుడైతే తోడవుతుందో, జీవుడు జీవత్వము, నీవు ఎప్పుడైతే ఆ ప్రాణశక్తికి ఈ విశ్వశక్తి, ఈ ప్రాణమయ శక్తి చేరుతుంది,
చేరినప్పుడు జీవత్వం వస్తుంది. ఆ జీవుడు ఈ జడ పదార్థం లేక ఆత్మ రాకముందు జీవుడు కాదు. ఎప్పుడైతే ఆత్మ వచ్చి చేరుతుందో జీవుడు అవుతాడు. ఎప్పుడైతే జీవుడు అక్కడి చేరుతానే ఆయన ఈ రెండికి ఒక అందమైన శరీరం కావాలి. ఆ శరీరమే స్థూల శరీరం. ఆ శరీరంలోకి ఈ రెండు వచ్చి కలుస్తాయి కనుక దేహమే దేవాలయం. కానీ కొందరు ఏమవుతారంటే ఈ శరీరము, అందమైన కన్నులు, ఈ ముక్కు, ఈ నవరంధ్రాలు చూసి సంబరపడి అసలైనటువంటి పరమాత్మను మర్చిపోతున్నారు. అసలైనటువంటి ఆత్మను మర్చిపోతున్నారు. కనుక పితామహ పత్రిజీ గారు, సుభాష్ పత్రిజీ గారు విశ్వానికి ఈ ధ్యానం చేయాలి. ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస. కూర్చోవాలి. ధ్యానం చేయాలి. అలాగ ధ్యానం చేస్తూ ఉంటే మనకి ఎక్కడైతే కనబడలేదో ఆ మనసు శూన్యం అవుతుంది. ఆ శ్వాసక్రియ రెండిటిని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గమనిస్తూ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆనాపాన సతిని మనకి పరమాత్ముడు ఆ గౌతమ బుద్ధుని ద్వారా మనము ఈ బ్రహ్మ ఋషి ద్వారా, పత్రిజీ ద్వారా మనం పొంది ఈరోజు ధ్యానం చేస్తూ ఎంతో ఆనందాన్ని మనము పొందుతున్నాం. కనుక ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అని మనము ప్రతి దినము నిమిషానికి మీరు దాన్ని అర్థం చేసుకొని వెళ్తూ ఉంటే, ప్రయాణం చేస్తూ ఉంటే మీకు బాగా జ్ఞానం అబ్బుతుంది. కనుక ఇక్కడ మనము సాధనా ప్రకరణంలోకి వెళ్దాం. సాధనా ప్రకరణంలోకి వెళ్తే శ్వాసే గురువు. శ్వాస నీకు ఎలా గురువు అవుతుంది అంటే, నీవు ఎప్పుడైతే ఆ శ్వాసను నమ్ముకొని నువ్వు సాధన చేసి శ్వాసక్రియ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు నీకు మనసు శూన్యమయ్యి నీకు ఈ భూమధ్యంలో ఆజ్ఞా చక్రంలో స్పందనలు జరుగుతాయి. అక్కడ నువ్వు సాధన చేస్తున్నావు. ఈ సాధన చేసేదానికి ఒక గురువు కావాలి. ఆ గురువు దగ్గర నువ్వు సమర్పణా భావంతో అన్నీ కలిపి చేస్తే నీవు దాన్ని సంపాదించు. నువ్వు ఒక పని చేయాలంటే డైరెక్ట్ పోయి నువ్వు పని చేస్తావు అనుకో, ఆ వర్క్ లో నైపుణ్యం ఉండదు. ఒక ఇంజనీర్ ఎవరన్నా ఉంటారు. ఆ ఇంజనీరు తనకు తెలిసినటువంటి పనిని తను ముందు ఒక కోర్సు చేసి సాధన చేసి దాంట్లో నైపుణ్యాన్ని పొందుతాడు. అట్లే మనము కూడా ధ్యానంను ఒక గురువు ద్వారా నేర్చుకొని మొట్టమొదట మనము ఆ ధ్యానం ఎలా చెయ్యాలి, ఆ గురువు మనకి పరమాత్ముడైనటువంటి పరబ్రహ్మ సుభాష్ పత్రిజీ. ఆ సుభాష్ పత్రిజీ ధ్యానం నేర్పిస్తూ, ఆ సాధన నేర్పిస్తూ, నీ శ్వాసే నీ గురువు, నేను గురువు కాదు, నీకు నీవే గురువు అన్నటువంటి ఏకైక విశ్వ గురువు పరబ్రహ్మ పత్రిజీ గారు. ఎలా శ్వాస, దీనికి అన్ని ఒకదానికి లింక్ అన్నమాట. గురువుని దాంట్లో ఎలా మనము సమర్పణా భావంతో అంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంచితే జ్ఞానిన తత్వదర్శన. అంటే తద్విద్ది అంటే సత్యవంతంగా ఉండాల. గురువు దగ్గర ఎలా ఉండాల? సత్యవంతంగా ఉండాల. ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం. పరిప్రశ్న, చక్కని ప్రశ్నలు వేయాలి. పరిప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు వేయాలి? ధ్యానానికి సంబంధించిన ప్రశ్నలు వేయాలి. జీవితంలో సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నలు వేయాలి. అటువంటి ప్రశ్నలకు గురువు నీకు సమాధానం ఇస్తాడు. ఎట్లా సమాధానం ఇస్తాడు? నువ్వు ఆయన చెప్పిన పనులు చేయాలా, మంచి పనులు చేయాలా. గురువు ఎప్పుడు మంచి పనులే చేస్తాడు. ధ్యానం నేర్పిస్తాడు కదా పత్రిజీ. కాబట్టి అన్ని సత్యమే, ఆల్ ఆర్ పాజిటివ్. కనుక నీవు ఆయన చెప్తాడు చిన్న పనులు, అక్కడ లోటా తీసుకో, అవి కూరగాయలు తీసుకురా అని అన్నప్పుడు తీసుకురావాలా. తీసుకొని వస్తేనే కదా నువ్వు గురువు. నువ్వు కూడా ఆ స్థానంలోకి రావాలంటే అని చెప్పి ఆ విధంగా ఆ
శ్వాసే గురువును పట్టుకొని మనము ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. ఆ విధంగా మనకి సాధనా ప్రకరణంలో 4వ రత్నాన్ని, అమూల్యమైనటువంటి రత్నాన్ని మనము తెలుసుకుంటున్నాము. మరి అటు తరువాత మనము ఈ శ్వాసే గురువు అనే దానికి నేను గురువు కాదు, మీకు మీరే గురువు అన్నాడు. దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటే, ద్రోణాచార్యుడు ఆయన దగ్గర శిష్యుడు ఏకలవ్యుడు. అది ఈ ఈ కథ అందరికీ తెలిసిందే. ఆయన ఏం చేశాడు, అయ్యా నీకు నేను విద్య నేర్పను అన్నాడు. స్వామి అని చెప్పి ఆయన అడవుల్లోకి పోయి ఆ ద్రోణుని యొక్క ప్రతిమను తయారు చేసుకొని ఆయనే గురువుగా భావించుకొని, ఆ శ్వాసే గురువుగా భావించుకొని ఆయన సకలమైనటువంటి అస్త్రశస్త్రాలను మంచి పొందుతాడు. కనుక అక్కడ ప్రతిమలో గురువును చూసుకున్నాడు ఆయన. అంటే అక్కడ లగ్నం చేసుకున్నాడు. అక్కడ కూడా లేదు, అక్కడ కూడా లేకోకుండా ఆ ద్రోణాచార్యుణ్ణి శ్వాసగా భావించుకొని ఆయన ఆ విధంగా చేశారు. అంటే గురువుతో సంబంధం లేకపోయినా నీకు శ్రద్ధ ఉంటే, సాధన ఉంటే నీవు నేర్చుకుంటావు అనేది ఈ శ్వాసే గురువులో మనకి తెలుస్తుంది. ఇంకా మనం ధ్యానం చేసేటప్పుడు థర్డ్ ఐ ఓపెన్ కావడము, ఆస్ట్రల్ ట్రావెల్ జరగడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎలా జరుగుతూ ఉంటాయంటే, ఈ శ్వాస సంధానం చేస్తేనే, శ్వాస లేకపోతే ఏది చేయలేవు నువ్వు. శ్వాసే గురువు, నీ శ్వాసే నీ గురువు. ఇప్పుడు నీకు గురువు ఉండాల. గురువు లేకపోతే విద్య దానికి సార్థకత ఉండదు. కాబట్టి ఎవరూ గురువు కాదు, నీ శ్వాసే నీ గురువు అంటాడు. ఇంకా దీంట్లోనే అన్ని కలుస్తూ ఉంటాయి. 5వ రత్వానికి పోదాం, సమయమే సాధన. ఈ సమయమే సాధన అనేది ఎంతో ముఖ్యమైనది. ఒక రోజుకి 24 గంటలు ఉంటాయి మై డియర్ మాస్టర్స్. 24 గంటల్లో 6 గంటలు నిద్రకి, 6 గంటలు ప్రాపంచికానికి, 6 గంటలు ఉద్యోగానికి, 18 గంటలు తీసేస్తాం. 6 గంటలు ఉంటాయి కదా. ఈ 6 గంటలు ఎవరైతే కరెక్ట్ గా సరి అయినటువంటి నిర్ణయంతో, ఒక నమ్మకంతో ధ్యానం చేస్తారో, ఇప్పుడు పైన చెప్పినవన్నీ హాస్టల్ ట్రావెల్స్, ఇంకా నీకు థర్డ్ ఐ ఓపెన్ అయ్యి నువ్వు జీవితంలో ఈ జన్మలు ఎలా వస్తాయి, ఆ జన్మల పరంతరం ఏమి, మరణం అంటే ఏమిటి, ఆ మరణానికి ఏ విధంగా మనం తెలుసుకోవాలి, ఎందుకు తల్లి గర్భంలో నుంచి వచ్చాము, ఇంకా బహువిధమైనటువంటి ఈ జన్మలు కావాలా మనకి, ఈ జన్మలు కూడా వద్దు, మనకి జన్మ రాహిత్యం కావాలి, మోక్షం కావాలంటే నువ్వు ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం కావాలి, స్వాధ్యాయం కావాలి, సేవ కావాలి. కనుక ఈ సమయాన్ని నువ్వు కేటాయిస్తే ఎక్కువగా ఈ ధ్యానంలో ఇటువంటి అన్ని జరుగుతాయి మై డియర్ మాస్టర్. మేము ఇవన్నీ పొందినాం. ఇవన్నీ పొంది ఈ జ్ఞానాన్ని ఈ విధంగా ఇంతకు ముందు చెప్పినట్లు మనము చేస్తూ ఉన్నాం. మరి ఎంత సమయం కేటాయించాలనేది మనమే తెలుసుకోవాలి. నువ్వు ఏదో 15 నిమిషాలు, అర్ధగంట చేస్తే, నేను చెప్పాను కదా, 18 గురువు గారితో పరిచయం అయినాక ఒక 20 సంవత్సరాలు ఏ విధంగా చేసినామంటే, పొద్దున 15 నిమిషాలు, సాయంకాలం 15, ఏం పవర్. ఎప్పుడైతే 4 గంటలు 3 గంటలు అలా చేశామో, ఈ తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచినామో, దాంట్లో కూడా అంటే మనము ఏ విధంగా కోరికలు లేదు. చాలా మంది అడిగారు, ఏం స్వామి ఇట్లా చేస్తాండవు, నీకు ఏమొస్తుందంటే, నా తృప్తి కోసం చేస్తున్నా. ఇది నాది అనుకున్నప్పుడు ఏది జరగలేదు, మన అందరిది అన్నప్పుడు జరిగింది. కనుక నీవు కూడా అందరికీ ఉపయోగపడాలి. ఉపయోగపడే దాంట్లో కూడా ఎంతో సహనం ఉండాలి. ఆ సహనమే మనకు ప్రగతి. ఈ సహనమే ప్రగతి. మనం ఎలా మాట్లాడతాము అంటే, ఒక్క ఉదాహరణ తీసుకుంటే చాలు, భూదేవంత సహనం ఉండాలి. అదొక్కటి భూదేవి, మనం ఎన్నో పొరపాట్లు చేస్తున్నాము, ప్రతిదినము నడుస్తున్నాము, ఆమెకు ఎన్నో ఇబ్బందులు కలిగిస్తున్నాము.
కనుక ఆ శక్తి, ఆ భూదేవి అంటే ఎవరు కాదు. ఈ రూపంలో పటాలు చూసుకునేటివన్నీ ప్రతిమలు, ఫోటోలు అవి. అవి కాదు, మనలో ఉన్నటువంటి శక్తి. అందుకే మూలాధారంతో భూతత్వం ఉంటుంది. అక్కడే శిశు సంధానం జరుగుతుంది. కనుక మనం అది ఆలోచన చేసుకోవాలా. ఊరికే చక్ర వ్యవస్థలు తెలుసు, నాకు అన్ని చక్రాలు జరిగినాయి, కుంభకం జరిగింది, అవి జరిగిందగా. అక్కడ మనము సహనమే ప్రగతి. ఆ భూదేవికి ఎంత సహనం ఉందో అట్లే మనం కూడా ఆ సహనాన్ని పొందాలి. దీనికి ఉదాహరణంగా మిలారప్ప కథ చెప్తాం, అందరికీ తెలిసిందే. మిలారప్ప ఆయన ధ్యానం నేర్చుకోవాలని వారి గురువు దగ్గరికి వెళ్తాడు. ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. అంటే మన పత్రిజీ దగ్గరికి అనుకుంటాం. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎన్నో పరీక్షలు పెడతాడు. నాకు ధ్యానం నేర్పు, ధ్యానం నేర్పు, అందరికీ బాగా నేర్పిస్తాను, నేర్పు అంటే, నీకు నేర్పను అనలే ఆయన. నువ్వు ఇల్లు కట్టు, నీ సొంతమే కట్టాలా, వేరే వాళ్ళ సహాయం తీసుకోవద్దు అంటే, ఇటుక పిల్లలు మోసి, మట్టి తెచ్చి, సిమెంట్ తెచ్చి, అప్పుడు ఆ కాలంలో దొరికి ఆయన ఇల్లు కట్టు. స్వామి ఇప్పుడు చెప్పుకోండి, నో, ఇల్లు పడగొట్టు. మళ్ళా పడగొట్టి మళ్ళా కట్టమని చెప్పినాడు. కట్టమన్నప్పుడు భార్య పోయింది ఆయన దగ్గర. స్వామి, నాకు, నా భార్యకు, నాకు, మా ఆయనకి చేతులన్నీ రక్తం అయ్యి చిందిపోయింది, ఇప్పుడన్నా తెలుసు. అప్పుడు ఆయనకు కథ చెప్తాడు, ఈ ధ్యానం చేయిస్తాడు, అద్భుతంగా యోగిస్తారు ఆ మహానుభావులు. అంటే అక్కడ సహనము, ఎంత సహనం ఉండాలమ్మా, ఆ సహనం ఉంటేనే ఈ ధ్యానము నేర్చుకుంటావు తల్లి, నీ జీవితంలో సహనానికి అంత ఓర్పుంది అని చెప్పి ఆయన మనకి ఎక్కిరాల భరద్వాజ టిబెట్ యోగి అనే దాంట్లో మనము ఆ కథల్లో చూస్తాం మై డియర్ మాస్టర్. కనుక ఈ సహనమే ప్రగతి. ఎంత సహనం ఉండాలంటే, ఇప్పుడు సంకల్పాలు చేస్తారు అంతా, అన్ని వేస్ట్ అని చెప్పే కాదు, దృఢంగా ఉండాలి. సంకల్పాలు దృఢంగా స్పష్టంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ స్పష్టంగా, ఆ దృఢంగా, ఎప్పుడైతే మొత్తం సమర్పణ భావం అంటాం కదా, ఆ విధంగా నువ్వు దాని మీద నమ్మకంతో చేస్తే ఫలితం వస్తుంది. అక్కడే సహనం. సహనం లేకపోతే ఏది జరగదు. ఇంకా అనుభవమే జ్ఞానం. అనుభవమే ఈ అనుభవమే జ్ఞానం అనేది మనకి గురువుల ద్వారా ఈ గురువుల ద్వారా ఆత్మకు సంబంధించినటువంటి కథల ద్వారా నేర్చుకుంటాం. ఎన్నో పుస్తకాలు చదువుతాం. ఉదాహరణకి దివ్య శిక్షువు ఓపెన్ అవుతుంది. దివ్య శిక్షువు ఓపెన్ అయినప్పుడు ఎక్కడెక్కడో మంచి మంచివన్నీ కనపడుతుంటాయి. ఆనందంగా నువ్వు అక్కడ నువ్వు ఏవైతే పొందలేవో ఆ అన్నీ పొందుతావు అన్నమాట. నీ జన్మను నువ్వు తెలుసుకుంటావు. నీ జన్మను ఎలా తెలుసుకుంటావు? ఇక్కడ అనుభవం. నువ్వు ఎక్కువ సాధన చేస్తే నీకు అనుభవం వస్తాయి. దీనికి ఒక ఉదాహరణ భగవద్గీతలో, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున నాణ్యహం వేద సర్వాణి నర్పం వేత్త పరంతప అంటాడు. ఈ శ్లోకానికి అర్థం కన్నా ముందు ఆ నరనారాయణులైనటువంటి అర్జునుడు, ఆ శ్రీకృష్ణుడు మనకి యుగాల వరకు తెలిసే వరకు మనకి ఎలా చెప్తారంటే, నారాయణుడు అంటే ఆత్మ, శక్తి స్వరూపం. అప్పుడు అర్జునుడు నరుడు కాబట్టి ఆయన చెప్తాడు ఏమంటే, స్వామి అర్జున, నువ్వు నీ జన్మల గురించి నీకు తెలియవు, నా జన్మలు నాకు తెలుసు, నీ జన్మలు కూడా నాకు తెలుసు, ఎట్లు అని అడుగుతాడు. ఎట్లు స్వామి అని అడిగితే, నేను ధ్యానం బాగా చేస్తా, గంటలు గంటలు ధ్యానం చేస్తాను కాబట్టి నాకు ఆ విధంగా అన్ని గత స్మృతులు కూడా, నీ స్మృతులు కూడా నాకు తెలుస్తున్నాయి. విశ్వంలో ఏమేం జరుగుతున్నాయో అంత తెలుస్తుంది, శూన్యంలో ఏమేం జరుగుతున్నాయో అంత తెలుస్తుంది. అందుకే ఆయన యోగీశ్వరుడైనాడు. కాబట్టి నీవు కూడా ధ్యానం చెయ్యి, నువ్వు భ్రమలో నుంచి బయటకు రా, విషాదవదనంలో నుంచి బయటికి రా అని చెప్పి అప్పుడే శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు భగవద్గీతను బోధించాడు. కనుక ఏదైనా ఓన్లీ ఒక భగవద్గీత చదివితే జ్ఞానం రాదు, ఒక బైబిల్ చదివితే జ్ఞానం రాదు. అనుభవమే జ్ఞానము. అనుభవం ఎలా? అనుభవం మనము ఒక ట్రైన్లో పోతాం, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు నీకు ఆ రైల్వే స్టేషన్కి వెళ్తావు, నీకు తెలీదు, అడిగి తెలుసుకుంటావు.
అడిగి తెలుసుకున్న తర్వాత టికెట్ తీసుకుంటాం. స్వామి టికెట్ తీసుకొని నేను ఎక్కడికి పోవాలా అంటారు. టికెట్ కలెక్టర్ని వాళ్ళను అడుగుతాం. అవతల ఎప్పుడు వస్తుంది, ఏ ట్రైన్ ఎక్కడ వస్తుంది అన్ని అడిగి తెలుసుకుంటాం. అడిగి 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 తెలుసుకుండేదే అనుభవం. అలాగే ధ్యానం కూడా బాగా చేస్తే, సాధన చేస్తే, దానికి సమయాన్ని కేటాయిస్తే నీకు అనుభవంలో జ్ఞానం. నీ జ్ఞానం వచ్చింది కదా, అది 10 మందికి పంచు. అది 10 మందికి పంచు. దానం. అక్కడ మళ్ళా కర్మ దాంట్లోకి పోదాం కొంచెం. అందుకు కర్మ ప్రకరణం లేకపోతాం. దానమే ధర్మము, ధర్మే పుణ్యం. నువ్వు ఎన్నో చేస్తుంటావు దానాలు, ధర్మాలు. అవి కాదు. ఇప్పుడు ఈ ధ్యానం, ఈ విద్యాదానం కన్నా, ఆహార ధ్యానం కన్నా, దానం కన్నా, ఈ ధ్యానం నువ్వు పొందినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచినావో అది ఆ దానం అనేది ఎన్నో కర్మ సిద్ధాంతంలో ఊరికే ధ్యానం చేస్తే చాలు నీకు నాడీ మండల శుద్ధి జరిగి కర్మలు ప్రక్షాళన చేసుకుంటాను. మరి ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచితే కర్మ సిద్ధాంతం ప్రకారము కర్మలే లేవు. కర్మణ్యే వాధికారస్తే అనే దాంట్లో మనం చూస్తున్నాం. ఇలాగా మనకి ఎన్నో ఆ కర్మల ద్వారా కూడా మనకి ఈ ధ్యానం ద్వారా, ఈ అనుభవం ద్వారా మనం ఇవన్నీ మనము పొందొచ్చు. కనుక ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మనకు ఈ జ్ఞానాన్ని అందించింది. కనుక ఇవన్నీ ఈ సమయమే సాధన, అనుభవమే జ్ఞానము, ధ్యాసే గురువు, ఇంకొకటి మనకు అతి ముఖ్యమైన అనుభవమే జ్ఞానం. ఈ 4 ఒక ప్రకరణలు సాధన సంపత్తిని తెలియజేస్తాయి. ఎప్పుడైతే ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అని ఎప్పుడైతే మనము ఆ జ్ఞాన సిద్ధిని పొందుతామో, దానికి ఈ సాధన ఎట్లయితే ఉపకరిస్తుందో, ఎప్పుడైతే ఆ సాధనలో ఉండి మనం అన్ని కలబోతగా ఎప్పుడైతే నేర్చుకుని వాటికి వేరే వాళ్ళకి అందిస్తామో అప్పుడే మనకి జన్మరాహిత్యము, దుఃఖరాహిత్యము మనము పొందుతాం. మై డియర్ మాస్టర్, ఇంకా ధర్మమే పుణ్యం. ఎలా ధర్మం నీకు? ఇది మనకు 8వ రత్నం. 9వ రత్నము 9వ రత్నం ఇది ధర్మమే పుణ్యము. 8వ రత్నము దానమే ధర్మం. దానం గురించి తెలుసుకున్నాం. ఇక్కడ పుణ్యం. ఈ పుణ్యం ఎలా మనకి అనుకుంటే, ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులంతు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదావిరామ వినరవేమ. ఇక్కడ ప్రతి ఒక్కటి మొట్టమొదట ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. వీటిలో ధ్యానం చేసేటప్పుడు మనకు నొప్పులు వస్తాయి, మనకి రకరకాలైనటువంటి నవ్వులు వస్తాయి, ఆవలింపులు వస్తాయి. ఇవన్నీ ఎలా వస్తాయి నీకు? ధ్యానం చేయడం వల్ల వస్తుంది. ఎప్పుడైతే నువ్వు దానం చేస్తావో నీకు పుణ్యము, అబ్బా ఎంత పుణ్యాత్ముడబ్బా, నువ్వు ఎన్నెన్నో ఏ దానాలు చేస్తే అంత పుణ్యం రాదు. నీవు అన్నదానము గాని దానికన్నా మించినటువంటి జ్ఞాన దానం చేసి 10 మందికి నువ్వు ధ్యానం చెప్పు, నేర్పి, అక్కడ నీకే ఇవన్నీ కలుగుతాయి అని చెప్పి మనకు ఈ పత్రిజీ గారు మనకి పిరమిడ్ ఫిలాసఫీలో ఈ 9 జ్ఞాన నవరత్నాలను మనకు తెలియజేశాడు. కనుక మనమందరూ ధ్యానం చేసి మనము ఆనందాన్ని పొందుతాం. సుఖాన్ని కలిగించేది, సంతోషాన్ని కలిగించేది ఆనందం. సుఖము, సంతోషం 2 కలిగించేది ఆనందం, మై డియర్ మాస్టర్స్. కనుక ఈ దుఃఖము వేరు, కష్టం, దుఃఖము సమ దుఃఖ సుఖక్షమి అని అంటారు, అది వేరే. నీవు దుఃఖాన్ని సమంగా తీసుకోవాలా, కష్టాన్ని సమంగా తీసుకోవాలా, సుఖాన్ని సమంగా తీసుకున్నప్పుడు సమ దుఃఖ సుఖక్షమి అక్కడి. కానీ ధ్యానంలో మనకి ఆనందము ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆనందము సంతోషము కలిగితే బ్రహ్మానందము. ఆ బ్రహ్మానందమే మనకి
ముక్తిని ప్రసాదిస్తుంది. ఎక్కడా లేదు ముక్తి. మనం చేసుకునే దాంట్లోనే, మనము తీసుకునే దాంట్లోనే, మనము మాట్లాడే దాంట్లోనే సచ్చీలంగా మనము ఏ దోషరహితంగా ఎప్పుడైతే మాట్లాడతామో అవి ఆచరించి ఆచరణ రీత్యా శ్రవణము మననము జరుగుతూ ఉంటుంది. కానీ నిధిధ్యాసనము జరగడం లేదు. ఎప్పుడైతే నిధిధ్యాసనం జరుగుతుందో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతుంది. సాక్షాత్కారం అనే ఎలా? ఆత్మకు ఆహారము. ఆహారం అంటే ఏమి? ఈ 9 నవరత్నాలను నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో ఆత్మకు ఆహారమైనప్పుడు ఆత్మ ఆనందిస్తుంది. అక్కడ నీకు మనసు అవుతుంది, బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే అన్ని పనులు చేసుకుంటాం. ఇటువంటి మంచి ఎంత జ్ఞానాన్ని, ఒక్క రూపాయి లేదు, ఒక్క పైసా లేదు, ఊరికే కూర్చొని ధ్యానం చేస్తే ఇంతున్నాయి. ఆ దేవుళ్ళకి పోతున్నాము, టెంకాయలు కొడుతున్నాము, హోమాలు చేస్తున్నాము. ఏం వద్దులే మేడం, మేము అన్ని చేశాము. ఇప్పుడు ఏమీ లేదు. దేవతార్చన పూజలు లేవు, ఏమి లేవు తల్లి. ఎక్కడన్నా ఇట్లా మంగళారతి ఇచ్చేది కూడా లేదు. ఆత్మజ్ఞానానికి సంబంధించినటివి ఏదన్నా ఉంటే చెప్పండి సీనియర్ పిరమిడ్ మాస్టర్. మీరు భక్తి మార్గాన్ని గురించి చెప్తే అది మంచిదే. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ లేడ్ బై ఫౌండేషన్ భక్తి మార్గం. అటు తరువాత నీకు పిహెచ్డి డిగ్రీ రావాలంటే ఆత్మ మార్గానికి రావాలి అని చెప్పడం జరిగింది తల్లి. ఈ విధంగా మాకు ఈ అవకాశం ఇచ్చి మాకు ఇటువంటి జ్ఞానాన్ని 10 మందికి మన శక్తి పిరమిడ్ ద్వారా అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను తల్లి, నాకు ఎక్కువ ఇది ఉందమ్మా. దాన్ని ఏమంటారంటే ప్రాసెస్ అయ్యి ఎక్కువ ఎనర్జీ ఉంది తల్లి. ఎక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు నోట్లో నుంచి మాటలు రావు తల్లి. ఇది తల్లి, ఇది విషయము. ఇదియా సార్. అలాగే మీకు పత్రి సార్తో చాలా అనుబంధం ఉంటుంది కదా, ఎంతో ఏమంటారు సుదీర్ఘ ప్రయాణం మీది సార్తో, మీ అనుబంధం. సో మాతో ఒక 2-3 పంచుకోండి సార్, మీ అనుభవాలు కానీ, సార్తో పొందిన అనుభవం కానీ, సార్ ద్వారా మీరు తెలుసుకున్న జ్ఞానం కానీ, సరే అలా మాతో కూడా పంచుకోండి. తప్పకుండా మేడం. ఒక క్లాసు నెక్స్ట్ ఒక 2 రోజుల తర్వాత అనుభవాలు చెప్తూ ఉంటాము. అనుభవాల ద్వారా నువ్వేం పొందినావు అనుభవాలు వస్తాయి మేడం. పత్రికతో అనుభవం తీసుకుంటాం. అనుభవం తీసుకున్నాక ఎక్స్టర్నల్ కాకుండా ఇంటర్నల్ గా నువ్వు ఏం పొందినావు అలాంటివి ఒక 10-15 ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి, బోలెడుగా ఉన్నాయి. ముఖ్యమైనవి షేర్ చేసుకుంటాం. నేను చేసిన ఈ చిన్ని ప్రయాణంలోనే మాకు ఇంత కొంత అనుభవం ఉంటే మీకు ఎంత ఉండాలి, ఇంకా ఎంత పొందింటారు ఆ అనుభవాన్ని కానీ జ్ఞానాన్ని కానీ. సో అది తప్పకుండా అందరం మేమంతా కూడా తెలుసుకోవాలి. మాకందరికి కూడా కావాలి ఆ జ్ఞానం. ఇక్కడ ఇందుమతి మేడం ను ఈ ఛానల్ లో పరిచయం చేసింది పద్మావతికి నేను థ్యాంక్స్ చెప్పాలి మేడం. పద్మావతి మేడము, పద్మావతి గారు కూడా ఉన్నారు. ఆ మేడం థ్యాంక్స్ చెప్పాలి. అందుకన్నా ముందు పద్మజ మెడిటేషన్ ఛానల్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఇవన్నీ ఆ మేడం గారు అందరికి ఇస్తూ ఉన్నారు మేడం. ఇంకా మనలో ఎంతమంది ఉన్నారో ఏం కథ నేను చూసుకోలేదు మేడం. ఎవరైనా ఏదన్నా అడిగితే టైం ఇస్తే వాళ్ళకి సమాధానం చెప్తాను మేడం. సార్ తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే అడగండి సార్ కి. ఇక్కడ పద్మావతి గారు హ్యాండ్ రైజ్ చేశారు ముందుగా. మేడం హాయ్ మేడం, నమస్తే. హాయ్ మేడం, నమస్తే. పాండ్రంగ గారు ఆత్మప్రణామాలండి. నమస్తే మేడం, నమస్తే. ఆత్మ ప్రణామాలు తల్లి. ముందుగా పత్రికకి ఆత్మ ప్రణామాలు, మన మునిబాబు సార్కు ఆత్మ ప్రణామాలు, వసుదైక కుటుంబము ఆత్మ ప్రణామాలు. చాలా బాగా చెప్పారండి, జ్ఞాన నవరత్నాలు బాగా చెప్పారు. అంతే మేడం. అమ్మ శివప్రసాద్ స్వామి ఆత్మ ప్రణామాలు స్వామి. మీది అనుగుణంగా ఒక ఫ్లో, ఒక నదీ ప్రవాహం లాగా ఉంది మీది. అంతే స్వామి, ఇవన్నీ అనుభవము, ఇవన్నీ లింకు స్వామి. 9 జ్ఞాన నవరత్నాలు ఇక అక్కడ దొరకవు మనకి. ఆ పరమాత్ముడు పరబ్రహ్మ ఎంత బాగా ఇచ్చినాడండి బ్రహ్మర్షి సుభాష పత్రి గారికి. వాటిని లోపల ఉన్నటువంటి అంతర్యామిని మనకు
ఆ జూమ్ లెసన్స్ ద్వారా బ్రహ్మర్షి సుభాష్ పత్రి యొక్క జ్ఞానాన్ని మనకి జూమ్ లెసన్స్ ద్వారా మన మునిబాబు దంపతులు మునిబాబు సారు మనకు అందించినాడు. నేను గురువు కాదు అంటాడు. ఇంకా అన్ని మనకు ఆ కరతలామలకం లేక స్వామి. చాలా బాగా చెప్పారు స్వామి. ఏం స్వామి అంతే, ఇంకా ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో నాకే తెలియదు. లేదు లేదు, ఇక్కడ పొరపాటు అనేది ఉండదు సార్. ఉండదు మేడం, అంతా ఉండదు. మంచి, అంతా జ్ఞానమే, అంత పాజిటివే. అది ఏదో కొంచెం ఉంటుంది, మాయ కప్పినప్పుడు ఆ పదం వస్తుంది. అవునవును. ముందుగా మనకి ఇంకా కోఆపరేషన్ గా ఇందుమతి మేడము మనకి స్క్రీన్ ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోకుండా చక్కగా మన దగ్గర కూర్చొని మన మాటలన్నీ వింటూ మధ్యలో రెస్పాండ్ అవుతూ సమాధానాన్ని ఇస్తూ మనకి ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటారు ఆ మేడం. అందువల్ల మనకు చెప్పాలి, ఇంకా ఫ్రెండ్లీగా మాట్లాడి ఆ నేచర్ మనల్ని బాగా డెవలప్ చేస్తారన్నమాట. మనకి ఎంకరేజ్మెంట్ గా కూడా అట్లా ఉంటుంది మీ ఇందుమతి మేడం గారు. ఆత్మ ప్రణామాలు ఆవిడకి కూడా. అందుకే చెప్పాను మేడం, మీకు ఆత్మ ప్రణామాలు, సారుకు ఆత్మ ప్రణామాలు. ఈ సార్ అందరినీ పిలుచుకొని వస్తా అంటాడు. బాగా 20 ఏండ్లు 15 ఏండ్లు ధ్యానం చేసి వాళ్ళు తృప్తి లేక మానసికంగా ఎంతో బాధపడే వాళ్ళకి ఒక జ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్నారు ఆయన. మీరు జ్ఞాన సంపత్తిని ఇట్లా ప్రచారం చేస్తూ ఈ జ్ఞానాన్ని 10 మందికి చేస్తున్నారు. కాబట్టి మీరిద్దరు పార్వతీ పరమేశ్వరులు మేడం, దేవతా స్వరూపాలు. అందుకే దేవునికి భూమి దిగి వచ్చిన దేవతా దేవుళ్ళు అనేది సామాన్యమ తల్లి. అది ఎంత వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు కాసుకొని రండి రండి రండి. ఆత్మ ప్రణామాలు అంటే ఎంత మాట్లాడు లోపలికి వస్తారు. ఎంత అది పాదరక్షలు, అవి చెప్పులు అంటారు, చెప్పులు కదా స్వామి, పాదరక్షలు వరుసగా పెట్టండి స్వామి. అవి మీరు వెళ్ళిపోయేటప్పుడు మీవి అక్కడే ఉంటాయి, ఎక్కడ పో. లేకపోతే ఒక కుడిది ఎడమకు, ఎడమ కుడిది అవుతుంది అని నవ్వుతారు వాళ్ళు మాట్లాడేటప్పుడు. కరెక్ట్ పెడుతున్నారు. ఈ లర్న్ లెసన్స్ ఈ 9 నవరత్నాల నుంచే వస్తాయి, ఇంకేటి లేవు. ఇంకా 18 ఆదర్శ సూత్రాలు అంటే అది వాళ్ళకు వదిలేస్తాం. ఈ 9 ఇవి 9 ఎప్పుడైతే మనం పాటిస్తామో, ఆచరణ చేస్తామో, ఆచరణ ఎప్పుడైతే చేస్తామో ఆత్మ సాక్షాత్కారం అయిపోయి ఆనందం. ఇప్పుడు ఇంకా ఏం చెప్పే లేదు మేడం. మన వసుదైక కుటుంబము 200 ఫ్యామిలీల్లో 200 × 4 800 మంది జ్ఞానజ్యోతులు, ఆనంద జ్యోతులు. ఎక్కడెక్కడ అసలు పోయిన 3 months బ్యాక్ ఇప్పటికి ఇంకా ఆయన చెప్తూ ఉంటే గురువు గారు ఆ కళ్ళు, పళ్ళు, ముఖము అంత అలాగే చూస్తూ ఉంటాను నేను. చూస్తూ ఉంటే ఎంత పరిపక్వత ఉంటుందో, ఎంత ఆనందం. ఒకసారి ఏమో మేము బాధపడినాడం కాదు, ఆనందంలో ఉన్నారు ఆయన. ఎంత లేదు మేడం, ఎందుకు ఒక పత్రిజీతో మనం ఈ విధంగా జ్ఞాన సంపత్తిని తీసుకుంటే హాస్టల్ ట్రావెల్ ఈ ప్రాసెస్ ఎందుకు దాగి. నేను ఎన్నిసార్లు భయపడినా. ఒకసారి ఉదాహరణ మేడం, కుర్చీలో కూర్చొని ధ్యానం చేస్తున్నాం, గంటన్నర చేశాను. చేస్తే ఆ కుర్చీలో ఉన్నటువంటి ఈ బాడీ తెలియదు, ఇసిరి కొట్టింది అక్కడికి. అంటే కుర్చీలోనే ఉన్నాను, ఆ చేతితో సహా అక్కడ కొట్టేసరికి రౌండ్ తిరిగింది, గరగర తిరిగింది, కానీ నేను అక్కడే ఉన్నాను. అప్పుడు బయటకు వచ్చి భయం అయ్యి ఈ ధ్యానం వద్దు ఏమొద్దు అని చెప్పి 6 నెలలు ధ్యానం చేయాలి. అంటే ఏమో పిల్లలకి చెప్తాను, అవునమ్మా ఇటువంటివి ఎన్నో జరిగినాయి తల్లి. అప్పుడు ఈయన మనకు కనపడినాడు. అట్లా మా కొడుకు మల్లికార్జున ద్వారా, నాన్న ఇదొక్కటి చేయనా, ఏందో పోనా అవన్నీ టోపీలు పెట్టుకొని తలకాయ తిరుగుతా ఉంది, వాళ్ళందరూ జడ నూపుతా ఉండారు, ఇక్కడ అందరూ కింద పడతా ఉండారు. వద్దు వద్దు స్వామి, నాకు అరుపులు వినపడతా ఉండాయి, వద్దు అన్న. లేదు నువ్వు చేరు నాన్న, చేరు చూడు అన్నారు. అదే రోజు చేరినాను. 2 రోజులకే గురువుగారు చేయబట్టుకొని హాస్టల్ ట్రావెల్లో తిరుపతి అవన్నీ చూసి వచ్చినాను మేడం. ఇందుమతి మేడం, అవి మన అనుభవాలు చెప్పేటప్పుడు మళ్ళా క్లాస్ ఇస్తే చెప్తా మేడం. మంచి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇందుమతి మేడం పాండ్రంగ సార్తో ఎపిసోడ్ చేస్తూ ఉండాలి మేడం మనం. తప్పకుండా చేద్దాం మేడం. ఎందుకంటే సీనియర్ మాస్టర్స్ ఇలాంటి ఏమంటారు, ఎంతో సుదీర్ఘ ప్రయాణం ఉంది సార్ కి, పత్రి గారితో. కాదు మేడం, ఇందుమతి మేడం, ఈ ప్రయాణము ఒక 4 సంవత్సరాలు సార్తో ఉండేది. కానీ ఏదో ఒక కోరిక మీద సార్ని అడిగితే
కోపం చేసుకున్నాడు. అది కూడా ఒక అనుభవము. ఇప్పుడు తూయడం అది. ఆ అనుభవం కూడా ఎంత ఆనందం అంటే అంత ఆనందం. 18 సంవత్సరాలు నాకు ఆయనకే ఆ, దర్శనమే లేదు. కానీ ఆ, కోవల్ల అనుకుంటాను 3 కిలోమీటర్ల దూరంలో అగస్త్య పిరమిడ్ ఉంది. నేను పనిచేసే హై స్కూల్ రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్లో పనిచేసేటప్పుడు 18 సంవత్సరాలు ఆయన దగ్గరికి పోవాలనుకుంటే ఒక 10-12 సార్లు పోతే ఆయన ఇప్పుడే వెళ్ళిపోయినాడు, ఇప్పుడు అందడు అని చెప్పి దూరం నుంచి కూడా ఆయన ముఖాన్ని చూడలేనటువంటి తత్వాన్ని ఆయన ఇచ్చినాడు. అంటే కోపం రాలే, బాధ. కోపం రాదు, బాధ. ఆయన కలవలేకపోయినానంటే ఇప్పుడు అనిపిస్తాంది ఆయన వెనకలుండి అన్ని జరిపినాడు మేడం. పిల్లలకు పెళ్లిళ్ళు జరిగినాయి, పిల్లలకు విద్యాభ్యాసం కాదు, పెళ్లిళ్ళు జరిగినాయి. మంచి ఉన్నత స్థితిలో ఉండి ఆ కృప వల్లే, అంటే మనం ఒక అడుగు ముందుకేస్తే విశ్వం 9 అడుగులు కలిపి 10 అడుగులు అంటాం కదా. ఈ రోజు వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు. ధ్యానం సెంటర్స్ ఓపెన్ చేశారు. శనివారం బెంగళూరు, అక్కడ ఇద్దరు ఉన్నారు పిల్లలు. ఆ పిల్లలు ఇద్దరు, కొడుకు ఫ్యామిలీ, కూతురు ఫ్యామిలీ, 2 సెంటర్లు ఓపెన్ చేశారు. ఒక కూతురు దగ్గర వచ్చేసి ఒక 20-25 మంది వస్తారు. కొడుకు దగ్గర అంటే కోడల దగ్గర ఒక 8 మంది 10 మంది వస్తారు. ఎంత ఆత్మీయత, ఎంత అనురాగం వచ్చిన వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే జయహో పత్రిజీ, జయహో పత్రిజీ, జయహో పత్రిజీ, జయహో మునిబాబు సారు. ఎందుకంటామంటే ఎవరైతే మనకు జ్ఞాన సంపత్తి ఇచ్చినారో మేడం ఎవరైతే జ్ఞాన సంపత్తిని ఇచ్చినారో ఆయన గురువుని ఎలా మర్చిపోతాం మేడం? మీరు ఒకసారి ఎన్నిసార్లు చెప్తారనుకోండి. మేము అవన్నీ అంతే కరతలామలకములు అంటే మనకు వడబోసినవి. అంతేనమ్మా, ఇంతకన్నా కావాలా తెలియ మనకి. ఎప్పుడైనా మనం ఇప్పుడే వెళ్ళిపోతానంటే మునిబాబు సార్ అంటే ఎట్లా వెళ్ళిపోతావయ్యా, నీకు ఇంకా ఉంది. ఎన్నిసార్లు గడ్డకేసినారమ్మా, మిమ్మల్ని ఒకసారి గడ్డకేసినారు. కనుకమ్మా ఇవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ వాసన క్రమము అంటారు. అదేమో నిజమే, నేను లేదన్ను. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఈ విధంగా ధ్యానం చేస్తే అక్కడ ఉండేటి కూడా సమిసిపోతాయి. ప్రారంధ కర్మము అనుభవించాల్సిందే. కానీ సూక్ష్మంలో మోక్షం. ఉరికే కింద పడతాము, దెబ్బలు తగులుతాయి, వచ్చేస్తాం. అదే ఈ ధ్యానం చేయకోకుండా పాపకర్మలు చేసి ఎక్కువగా, పుణ్యకర్మలు చేసినా తక్కువే. అవి ఒక పాపకర్మ చేస్తే 4 పుణ్యాలు చేసినా ఏం కాదు, అది మనకి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రారబ్ధ కర్మ అంతటితో అంతమైపోతుంది. దీనికి కూడా ఏమో మనకి టైం ఇస్తారో లేదో. పర్వాలేదు సార్, మాట్లాడండి. దీంట్లోమా భగవద్గీత ఉంది కదమ్మా, దైవాసుర సంపద్ విభాగ యోగంలో 24 సుగుణాలు ఉన్నాయి తల్లి. ఆ 24 సుగుణాలు ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే ఆత్మ సందర్శనం చేసుకుంటారో, సులభమైనటువంటి 9 నవరత్నాల్లో దాగి ఉంది తల్లి. అది చాలా కష్టం తల్లి. అవన్నీ అర్థం చేసుకోవాలా, పురాణాలన్నీ చదవాలా. దాంట్లో వచ్చేసి 32 పేజీలు ఉంది. అది అదంతా ఎప్పుడు చదువుతాము, ఎప్పుడు ఆ సాంస్క్రిట్ అర్థం చేసుకుంటాము. మాకు మునిబాబు సార్ ద్వారా అవన్నీ తెలిసిపోతాయి. ఎలా ఉంటుందంటే ఆయన చెప్పేటివి ఒక చోట నుంచి బిగిన్ చేసి లాస్ట్ కు ఆ బిగిన్ ని అంతం చేసేస్తాడు. ఒక్క సెంటెన్స్. ఇప్పుడు వాక్క్షేత్రం జరుగుతుంది. వాక్క్షేత్రం పుస్తకంలో 15 పేజీలో 16 పేజీలో అయిపోయి ఉంటుంది తల్లి. కానీ దీనికి 2 నెలలు తీసుకున్నట్టు టైం. డైలీ అర్ధగంట 3/4 గంట తీసుకు. అటువంటి జ్ఞానము, ఈ జ్ఞానాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అందుకే అక్కడికి వెళ్ళాలి. అమ్మా, ఒక ఎన్టీ రామారావు లేకపోతే ఎవరో ఒక సినీ యాక్టర్ వచ్చినారంటే 100 మంది కాదు, 110 మంది పోతారు 100 మందికి చెప్తే. అదే ఒక టెంపుల్లో దేవుడు మెరవణ జరుగుతుందంటే ఒక 70 మంది పోతారు. అయ్యా ఇక్కడ జ్ఞానం జరుగుతుంది, ధ్యానం చేయండి అంటే ఒక 10 మంది వస్తారు. అంటే తల్లి ఈ అవకాశం ఇచ్చారు, చాలా ఆనందం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా సార్తో? నిన్న అనురాధ మేడం గారితో కూడా చేశాను మేడం, నిన్ననే అయ్యింది మేడం. నేను అసలు 3 o'clock దాకా చూసి అప్పుడేదో పనిలో కూడా మర్చిపోయానండి. తర్వాత భలే అనిస్తే నేను భలే బాధపడ్డాను. అందువల్ల ఇవాళ ఎట్లా సరే గుర్తు పెట్టుకుని జాయిన్ అవ్వాలి అంటే ఇవాళ సార్ది జాయిన్ అవ్వాను.
ఇంకోటి ఒకటి మేడం, పద్మావతి మేడం, మేడం ఏం చెప్పండి. చెప్పిందంటే ఏ సమయం మీకు అనుకూలం ఉంటుందో ఆ సమయానికి క్లాస్ ఏర్పాటు చేసింది. అది ఎంత అనుకూలము. అది అసలు కనుక మెయిన్ ప్లస్ పాయింట్ మేడం దగ్గర, ప్లస్ పాయింటే అదండి. ఆ, ఇది మేడం దగ్గర ప్లస్ పాయింట్, మనకి కంఫర్ట్ గా ఉంటారు చెప్పడానికి. అవును. మనలోని ఇన్నర్ వాయిస్ ఫ్రీగా వచ్చేలాగా ఉంటారు. చాలా కోఆపరేషన్ గా ఉంటారు మేడం. అదే మనం అనుకుంటాం కదా, ఎదకపోయిన తీగ కాలికి తగిలినట్లు. మేడం ఏం చెప్పిందంటే మేడం, ఆ, అవునవును. ఈ సోమవారము మంగళవారం పెట్టుకుంటాం మేడం అంటే, నేను ఊరికి పోతాను స్వామి, ఈ తొందరగా అంటే క్యాచ్, ఇంక మళ్ళీ దారి తగు అవునవును. మన గురువు గారు ఎట్లా పట్టుకుంటారో అట్లా మేడం దగ్గర అవును. ఆ ఆ గుణం ఉంది, ఆ అవును. పరమాత్మ ఇచ్చారు. సార్ మొదట నేను మేడంని వచ్చేటప్పుడు, నేను చెప్పేటప్పుడు రిక్వెస్ట్ చేశాను. మేడం మీరు ఇట్లా క్లాస్ ఓపెన్ చేసి పక్కకి వెళ్ళిపోతారా? నా ఎదురు కూర్చోండి. నాకు అట్లా ఉంటే బాగుంటుంది. ఏదో కుర్చీలకో గోల్కో చెప్పినట్టు కాకుండా నన్ను రిక్వెస్ట్ చేశాను. అయ్యో మేడం అట్లా వెళ్ళనండి. మీ ఎదురుగానే ఉంటాను. చక్కగా వింటాను. మీకు ఎలా హ్యాపీగా ఉంటుందో అలానే ఉంటా అని చెప్పి అన్నారు. అసలు ఆ, చెప్పేటప్పుడు ఎంత ఫ్రెండ్లీగా, ఎంత ఓపెన్ గా చెప్పడం జరిగిందంటే, చాలా ఉమ్, హార్ట్‌ఫుల్ గా మాట్లాడడం జరిగిందండి. ఆ, నేను ఈ ఆమె మేడం మాటలు. దగ్గర చెప్పిన వీడియో నేను మీకు షేర్ చేస్తాను, వినండి. ఉమ్, ఇట్లా మనకి ఎదురు అవకాశం ఇచ్చినోళ్ళు, మనతో ఉమ్, ఉండే కోఆపరేషన్స్ బట్టి కూడా మనకి ఉమ్, ఇన్నర్ వాయిస్ ఫ్రీగా వస్తుందండి. అవును అవును కదా? అవును అవును మేడం, వస్తుంది. నేను కింద గమనించాను థ్యాంక్ యూ మేడం. గమనించాను థ్యాంక్ యూ సో మచ్. గమనించాను వస్తుంది. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ ఇవన్నీ రికార్డ్ అవుతాయి మేడం. ఆ, రికార్డ్ అయ్యి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను సార్. ఆ రికార్డ్ అయ్యేటప్పుడు ఇప్పుడు మాట్లాడుకున్నాం చూడు మేడం, అవి వద్దు మేడం. ఇప్పుడు ఇవి మాట్లాడుకున్నామే, ఓన్లీ సబ్జెక్ట్ అంటే అయిపోతాయా రికార్డ్ ఇవి కూడా? అయిపోయినాయి సార్, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియాలి. ఓకే. అంటే మనం మాట్లాడుకున్నది మంచి విషయాలే కదండి సార్, ఇంకే అవును విషయాలు అవును మాట్లాడుకోలేదు. అవును ఇందులో అవును నెగిటివ్ ఏం అవును. లేదు కదా. ఏం లేదు కదండి సార్, నో ప్రాబ్లం. సో ఇంకొకటి సార్, ఆ, పత్రి సారే మనకు ఫ్రీడమ్ ఇచ్చారు మనందరికి. అవును మేడం, అవును ఆయన మేడం. నుంచి మనం నేర్చుకున్నాం ఇంతో కొంత. నేను చెప్తా ఉంటాను సార్ ఎప్పుడు, నేను 100% ఆచరించలేనేమో కానీ కొంతైనా ఆచరించగలగాలి కదా. అవును సో అవును అదే అవును నేను గురువు గారి బాట నడవడానికి ఇది. సో అలాంటప్పుడు ఆ సమయాన్నంటూ మీకు నేను ఇచ్చానంటేనే చూడండి మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో. అవును మీ అవును. హ్యాపీనెస్ నా హ్యాపీనెస్. మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా అంటే నాకు ఇక్కడ అంత హ్యాపీగా ఉంది, ఇక్కడ హ్యాపీగా ఉంది. సో అందుకని మీ కన్వీనియంట్ టైమింగ్స్, మీరు అనుకూలంగా ఉన్న రోజు అలాగే చెప్పండి అని చెప్తాను. అందుకే ఈ వాక్యం ఎప్పుడైతే బయటపడుతుందో, మేడంలో నుంచి, ఇందుమతి మేడంలో నుంచి ఆ జ్ఞానము అనుభవంగా మారింది చూడండి. ఇవన్నీ వేయొద్దండి ఆ, వీడియోలో అంటే, సార్ 10 మందికి తెలాలి కదా సార్, 10 మందికి తెలిస్తే వాళ్ళకు కూడా ఈ జ్ఞానం అబ్బుతుంది కదా అనే ఒక జ్ఞానము, అనుభవమే జ్ఞానం అనేది వెంటనే వచ్చేసింది చూడు మేడం మీలో నుంచి. అది అన్నమాట. చాలా ఉన్నాయి మేడం. నిజంగా సార్, ఏమంటే నా తాపత్రయమే ఇది సార్. అందరికీ అందివ్వాలనేదే నా తాపత్రయం. అంటే మంచిది మేడం. చాలా ఉమ్, మంది అందిస్తున్నారు. చాలా మంది ఉమ్, చాలా ఛానల్స్ ద్వారా ఆ, అందిస్తున్నారు సార్. వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అవును గొప్ప అవును వ్యక్తులు. అవును అవును. సో మనం కూడా అన్ని చేసాం. అందరి ద్వారా చేసాం. సో ఇంకా నా ద్వారా కూడా జరుగుతుందేమో మరి, ఇది నాకు తెలియకుండానే జరుగుతున్న విషయం సార్ ఇది. మేడం. నాకు ఉమ్, నా ఉమ్, స్వాధీనంలో లేకుండా జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా. ఓకే ఓకే. సో ఈ ఛానల్ పెట్టాలని కానీ, మళ్ళీ ఉమ్, చెప్తున్నాను. ఈ ఛానల్ ఉమ్, పెట్టాలని కానీ, ఇలా చెయ్యాలని కానీ, నాకు ఉమ్, ఈ ఒక ఇసుమంతా కూడా నాకు ఐడియా లేదు. అసలు ఓకే. ఏం ఐడియాస్ లేవు. దీని గురించి ఆ, జ్ఞానం అస్సలు లేదు. ఆ, అలాంటిది అనుకోకుండా ఫాలో అప్ చేసి నేను సడెన్ ఉమ్, గా ఇది ఉమ్, పెట్టడం, ఛానల్ పెట్టడం. దీని ద్వారా ఉమ్, నేను ఇంత శక్తిని, ఇంత జ్ఞానాన్ని ఫస్ట్ నేను తెలుసుకుంటున్నాను సార్. నేను అవును. తెలుసుకుంటున్నాను. ఇంతమంది మాస్టర్స్‌ని నేను ఉమ్, కలుసుకుంటున్నాను ఫస్ట్. ఉమ్. సో ఆ తర్వాతనే ఈ ఛానల్ ఛానల్ ద్వారా ఛానల్ ఎప్పుడు బిగిన్ చేశారు మేడం ఈ శివశక్తి ఛానల్? మార్చిలో చేశాను సార్. మార్చిలో చేశాను. అంతేనా? త- దగ్గర మార్చిలో దగ్గర. చేశాను. ఇది జస్ట్ ఉమ్, 2 మంత్స్ అయింది సార్. జూమ్‌ని కండక్ట్ చేయడం జస్ట్ 2 మంత్స్ అయింది అంతే. ఓకే ఓకే. మీరు ధ్యానం చేయబట్టి ఎన్నేళ్ల నుంచి ధ్యానం చేస్తున్నారు? 8 ఏళ్ళు అవుతుంది సార్. ఓకే, సరే. ఇంకా సార్ను అన్ని అనుభవాలు ఉంటాయి మీకు. ఆ? మంచిది ఎన్నుకున్నారు. ఎందుకంటే
అందరి జ్ఞానాన్ని 10 మందికి పంచేదానికి ఒక ప్రాతిపదిక పెట్టుకొని ఒక ఇల్లు, అందమైనటువంటి ఇల్లు కట్టుకున్నారు. ధ్యానము అనే ఒక ఇల్లు. ఆ ఒక ఎగ్జాక్ట్ జ్ఞానం అనే ఇల్లును కట్టుకున్నారు. ఎంతమంది జ్ఞానం 10 మందికి పొందుతుంది కదమ్మా. ఇట్లే మనం ఎప్పుడైతే 10 మందికి పంచుతామో, మనం ధ్యానం చేయకపోయినా, అంటే మొట్టమొదటి ధ్యానం చేయాలంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం. అనుభవాలు కళ్ళు మూసుకొనే మనం అనుభవిస్తాం. కానీ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కానీ, కొన్ని నెలలు అయిన తర్వాత కళ్ళు తెరుచుకొని కూడా ధ్యానం చేయొచ్చు. అలాగే జరుగుతుంది. మొత్తం ఇంకోటి కూడా ఆనందం ఏమంటే మేడం, మొత్తం ఫ్యామిలీ మేము 9 మంది, 9 మంది ధ్యానం చేస్తాం. చిన్న పాప 2 ఏళ్ళు ఉన్నాయి. ఆ గురువుగారిని చూస్తేనే ఆత్మ ప్రణామ, ఇలా ఆత్మ ప్రణామాలు ఉంటుంది. 11 సంవత్సరాలు నిరీహ అనే మనుమరాలు ధ్యానమే చేయదు, చేయదు. వాళ్ళు వదిలేసినారు. వదిలేసిన తర్వాత ఒక్కరోజు ఇట్లే 1000 రోజులు జరిగింది అక్కడ శ్రీకాళహస్తిలో వసుదయ కుటుంబం బాగా జరుగుతాం. గురువు గారు ఎంత ఓపిక అంటే అంత ఓపిక. దాంట్లో వచ్చేసి ఈ 2-3 ఏళ్లలోనూ 4 ఏళ్లలోనూ ఏదన్నా విధిగా దాన్ని ఒక టైటిల్ మాదిరి తయారు చేసి ఒక 50-60 పిక్చర్లు తయారు చేసి దాని కిందన ఒక స్లోగన్ వాడి అదంతా విత్ అర్ధ గంటలోనే ఆ పాప తయారు చేసిందంటే వండర్ అయినారు. గురువు గారు వండర్ అయినారు, సుగుణమ్మ మేడం వండర్ అయింది. ఎట్ట చేసిన తల్లి అసలు ధ్యానమే చేయదు ఆ పాప. ఇట్లా మనకి ఎప్పుడు ఏ దెబ్బల్లో అది దెబ్బతుంది. ఇప్పుడు ఇంకా వీళ్ళు మాట్లాడేటప్పుడు కానీ, ఇంట్లో చేసేటప్పుడు కానీ ధ్యానాన్ని గురించే మాట్లాడుకుంటుంటే, ఆ చేసే వంట, ఆ వడ్డించే విధానం, అవన్నీ ఎలా పిలుచుకోవాలి, ఎలా ఆదరించాలి, అవన్నీ గురువు నుంచి ఇది చాలా ఉన్నాయి ఆయనలో. ఎంత బాగా చేస్తాడు. వంట చేస్తాడు మన గురువు, ఆయనే వంట చేస్తాడు. వంట చేసి వడ్డిస్తాడు, తట్టలు తీసుకొని పోతాడు. ఎవరున్నారు తల్లి? అర్ధరాత్రి అంటే కారణం ఉండాల, కారణం లేని మనం చేయకూడదు. ఒకసారి నాకు ఎన్నో జరిగినాయి స్వామి అని 2 గంటలకు ఫోన్ చేశారు. 2 గంటలకు ఫోన్ చేస్తే 2:10కి అది అప్పుడు తీసుకొని ఎవరని చూసుకొని, ఏం పాండురంగయ్య స్వామి, ఏం స్వామి అని అడిగి, అప్పట్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన 4 మాటలు మాట్లాడతారు, ఆనందం అయిపోతుంది. ఎక్కడ అలాంటి సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి మేడం. ఎన్ని సిచ్యువేషన్లు అంటే పద్మావతి మేడంతో మీరు సంకల్పం చేసుకోండి, అన్ని ఆమె కరతలామలకు నోటి నుంచి టక వచ్చేస్తాయి. కురుచిరు కడు నిరునిల్ శబ్దముల రడల కచ్చుపరమ్మ అయినప్పుడు దిరుక్తటకారమ్మగు. ఇప్పుడు అవి కూడా జరుగుతున్నాయి. ఆ మేడం, ఒక మేడం ఉంది, ఆమె ధ్యానం చేసేటప్పుడు మాకు కూడా తెలియవు. కుటు అనే ఒక శబ్దము, అలాంటి ప్రాసెస్ లో ఆ మేడం జరిగేటువంటి ఇట్లాంటివన్నీ 500-600 సంవత్సరాల కిందట దాగిపోయినటువంటి జ్ఞానాన్ని ఎత్తకపోయినారు కదా మన బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు 5,000-6,000 సంవత్సరాల కిందట. కానీ గురువు గారు ఏమంటారు, వాళ్ళు ఎత్తకపోయినారు స్వామి, కానీ ఇక్కడ మనకు జరుగుతుంది. అలాగా సమాధానాలు మేడం ఎట్లున్నాయి అనుకుంటే అద్భుతంగా. మీరు పార్టిసిపేషన్ ఇవ్వండి. అంటే నేను అంటే ఈ విధంగా మనం మాట్లాడినప్పుడు సత్యవంతమైనటువంటి మాటలు బయటికి పోతే, అరే నేను కూడా పొందలేకపోయాను. అయితే చిన్న వయసు, మీరు బాగా మంచి చక్రవర్తి అవుతారు. మీరు జ్ఞానంలో చక్రవర్తి అవుతారు, సుచక్రవర్తి అవుతారు. అవును మేడం. ఏం చేస్తాం మేడం, ఈ ఆస్తులు పాస్తులు ఇన్ని క్షణభంగురాలే. చెప్పడం సులభం, పాటించడం చాలా కష్టం. ఇన్ని నేను చెప్పినా బయటకు పోతేనే ఎవరు అంటే దాంట్లో మునిగిపోవాలి. అట్లా మొత్తం ఫ్యామిలీ 80% మునిగిపోయింది, ఇంకా 20% ఉంది. ఆ 20% చాలా కష్టం అని ఆ మాట అనకూడదు, అనుభవం. గంటలు ధ్యానం చేయాలి. ఎంత మేడం, నేను 24 సంవత్సరాలు చేసేది ఒకటే. నా భార్య ఆమె విజయలక్ష్మి మేడము 1.5 సంవత్సరంలో నన్ను దాటిపోయింది. ఇంతవరకు ఉంది కదా, ఇటు రావచ్చు కదా మరి. అదే చూడండి మేడం గారు, విజయలక్ష్మి మేడం రండి స్వామి. మన మేడం చూస్తురు, ఏ ధ్యానంలో ఉంటుంది. సరేలేండి, దీంట్లో మనము ఎట్లా వీడియో వస్తుంది కదా, వీడియోలో చూస్తుంది. తప్పకుండా. అయితే నా ఆత్మ ప్రణామాలు చెప్పండి అమ్మగారికి. ఓకే మేడం, ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. సో అనురాధ మేడం గారు మాట్లాడతారా సార్తో? ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసారు మేడం.
హాయ్ మా, నమస్తే. ఆత్మ ప్రణామాలు. మ్యూట్ లో ఉన్నారు, మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు మేడం, అనురాధ మేడం. ఆత్మ ప్రణామాలు. రండి, కనపడండి, దర్శనం ఇవ్వండి. అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు తల్లి అనురాధ మేడం. పత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మకు అందరికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు మేడం. అనురాధ మేడం ఆత్మ ప్రణామాలు. మేడం ఒక్క నిమిషం పద్మావతి మేడం మాట్లాడుతుంది. శివప్రసాద్ పక్కనే ఉన్నారు చూడండి. మేడం ఆత్మ ప్రణామాలు మేడం. వెళ్ళిపోతున్నారు. ఆత్మ ప్రణామాలు మేడం. మీ క్లాస్ కి నేను అటెండ్ అయ్యే సమయంలో ఒక్క నిమిషం మేడం. నా వాయిస్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు తల్లి మేడం గారు, విజయలక్ష్మి మేడం గారు అంటే ధ్యానంలో ఉన్నారు. విజయలక్ష్మి మేడం కి ప్రాసెస్ జరుగుతున్నాయి. ఇట్లా కొత్త రకం హీరో చూస్తున్నా. మార్నింగ్ ఏదో అనుకుంటే ఇప్పుడు వచ్చేసి అనురాధ మేడం వెనక్కి వచ్చేసింది మేడం. అద్భుతం. మిస్ అయిపోయాను నేను. మేడం మిస్ అయిపోయా అనుకోకుండా. వీడియో పెట్టారు మేడం గారు. అంటే ఇలా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా, మనం ఎక్స్పీరియన్స్ అయిపోయినాక ఇలా ఉంటుంది అనే అనుభవాలు, ఇలా సజ్జన సాంగత్యం బాగుంటుంది కదా అని అలా మిస్ అయిపోయాను అనిపించింది. మేడం గారు అలా ఎదురుగా ఉండి మనల్ని మళ్ళీ మధ్యలో అడుగుతూ మాట్లాడుతూ చాలా అద్భుతంగా ఉందన్నమాట. అవునండి, మేడం దగ్గర ఉన్న ప్లస్ పాయింటే అది. నేను అసలు ఇప్పుడు సార్ చెప్తా ఉంటే అనుభవాలు నేను అసలు వెళ్ళిపోయాను, డీప్ లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడే బయటకు వచ్చాను. నవరత్నాలు నేనైతే వినలేదు. లాస్ట్ లో నవరత్నాలు అన్నట్టు అప్పుడు బయటకు వచ్చాను. సార్ నవరత్నాలు చెప్పారా? చాలా బాగుంది మేడం. ఎగ్జాక్ట్లీ. మీరు అన్నట్టు చూడండి, మరి ఇలాంటి సజ్జన సాంగత్యాలే మనకి ఎంత ఆనందాన్ని, శక్తిని ఇస్తున్నాయి కదా. ఇదే అసలైన శక్తి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీక్షించారు కదా ఇంతటి జ్ఞానవంతమైన ఈ సజ్జన సాంగత్యాన్ని. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా, లైక్ చేయకుండా, షేర్ చేయకుండా ఉండకండి. పక్కనున్న అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే కనుక ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మీకు మరిన్ని జ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ అందివ్వబడతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.